హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, సంస్థకు సంబంధించిన అధినేత గారు మనకి మెర్జ్ అకౌంట్స్ చేసుకోమని చెప్పి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. సో ఈ మెర్జ్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలామందికి కొంచెము కన్ఫ్యూజన్గా ఉంది, ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో ఈరోజు మనము కుదిరితే లైవ్గా మెర్జ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి మనము క్లియర్గా చూద్దాము. లైవ్గా చేసే ముందు మీకు మెర్జ్కి సంబంధించి కొంత సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు అందిస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ముందుగా మీకు నేను మెర్జ్కి సంబంధించి కొంత బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మెర్జ్ చేసుకోవాలనుకునే వ్యక్తి, ఇది వచ్చేసి మెర్జ్ ఇచ్చే వ్యక్తి. ఓకేనా? ఇతను ఈ పైనున్న వ్యక్తికి మెర్జ్ ఇస్తున్నాడు. ఓకేనా? సో ఈ ఇచ్చే వ్యక్తికి, ఎవరైతే ఇస్తున్నారో ఈ ఇచ్చే వ్యక్తికి ఎటువంటి కేవైసీ కానీ మై నీడ్స్ కానీ ఇటువంటిది ఏం అవసరం లేదు. ఓకేనా? ఇచ్చే వ్యక్తికి. బట్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి మాత్రము కేవైసీ అవ్వాలి, మై నీడ్స్ అవ్వాలి. ఏది ప్రీవియస్గా ఉన్న ప్రాసెస్ ప్రకారం తీసుకునే వ్యక్తికి ఆ రెండు అవ్వాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఏదైతే ఈ లావాదేవీ ఉందో దీనికి ఒక విట్నెస్ కావాలి. ఈ విట్నెస్ కూడా కేవైసీ అండ్ మై నీడ్స్ ఈ రెండు కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే ఈ ఎంటైర్ మెర్జ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఓకేనా? సో ఇది బేసిక్ సినారియో అనమాట. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మెర్జ్ తీసుకునే వ్యక్తి, మెర్జ్ ఇచ్చే వ్యక్తి, విట్నెస్, వీళ్ళు ముగ్గురు కూడా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మెర్జ్ తీసుకునే వ్యక్తి, మెర్జ్ ఇచ్చే వ్యక్తి అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే విట్నెస్, వీళ్ళు ముగ్గురు కూడా యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది కదా, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూశారు కదా, యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ ఆప్షన్ని వాళ్ళు ముగ్గురు కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఓకేనా? ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్ అవుతుంది. సో ఈ టాస్క్ అనేది, అంటే మెర్జ్ ప్రాసెస్కి ముందు ఈ టాస్క్ అనేది వాళ్ళ ముగ్గురు కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనము లైవ్గా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేశానో అది మా మిస్సెస్ది. ఓకేనా? నేను ఫస్ట్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని కంప్లీట్ చేస్తున్నా. ఓకేనా? సో మా మిస్సెస్ అకౌంట్ని నా అకౌంట్తో నేను మెర్జ్ చేయబోతున్నా. ఓకేనా? సో అందుకు ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, మా మిస్సెస్ ఎటువంటి కేవైసీ కానీ మైనర్స్ కానీ చేసుకోలేదు. ఓకేనా? ఆమెకు అవసరం లేదు కూడా. ఆమె అకౌంట్ని నా అకౌంట్తో నేను మెర్జ్ చేస్తున్నా. సో కాబట్టి నాకు ఈ కేవైసీ కానీ మైనర్స్ కానీ కంప్లీట్ అయి ఉండాలి. నాకు అయిపోయింది. ఓకేనా? నాకు ఎవరైతే విట్నెస్ ఉంటున్నారో ఆ విట్నెస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, మెర్జ్ ప్రాసెస్కి ముందు ఈ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ముగ్గురం కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు అదే పని నేను చేయబోతున్నా.
చూశారు కదా, మా మిస్సెస్ది అయిపోయింది. ఇప్పుడు నేను నా దాంట్లోకి వెళ్ళి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయబోతున్నా. ఇక్కడ చూశారు కదా, సో నేను కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మెర్జ్ ప్రాసెస్. ఓకేనా, మళ్ళీ ఆప్షన్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ పైన ఉంది చూశారు కదా, మెర్జ్ అనదర్ యూజరు, దీని దగ్గరికి వెళ్తున్నా. దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి, మనం మెర్జ్ చేసుకోవాల్సిన ఫస్ట్ బాక్స్లో మనం మెర్జ్ చేసుకోవాల్సిన వ్యక్తి తాలూకు KGN నెంబరు ప్లస్ ఇది ఈ స్టెప్ ఇది కంప్లీట్ చేయాలి. గెట్ OTP ఈ రెండు కంప్లీట్ చేయాలి. తర్వాత మన విట్నెస్ KGN నెంబరు, గెట్ OTP ఆ రెండు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత కింద లాస్ట్లో కూపన్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓకేనా. మెర్జ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ KGN నెంబరు చూసారు కదా, కింద పేరు కూడా వచ్చింది. ఇక్కడ కింద లాస్ట్ బాక్స్లో మనము కూపన్ ఎంటర్ చేయాలి. ఆ కూపన్ ఆల్రెడీ మీ అకౌంట్లో ఉంటుంది. ఓకేనా, దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, అన్ని టిక్ మార్కులు ఉన్నాయి, గ్రీన్ కలర్ టిక్ మార్కులు. ఓకేనా, అన్ని గ్రీన్ కలర్ టిక్ మార్కులు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేస్తున్నాను. ఓకేనా, ఫైనల్గా సబ్మిట్ చేస్తున్నాను. పైన రైట్ సైడ్ టాప్లో సబ్మిట్ బాక్స్ ఉంది కదా, ఆ సబ్మిట్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ అని అడిగింది, కన్ఫర్మ్ చేస్తున్నా. ఇన్వాలిడ్ కూపన్ కోడ్ అంట. ఓకేనా, ఇందాక కూపన్ ఎర్రర్ వచ్చింది కదా, ఇది కొత్త కూపన్ కాపీ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పేస్ట్ చేశాను. పైన సబ్మిట్ చేస్తున్నాను. ఇన్వాలిడ్ కూపన్ కోడ్ వచ్చింది మళ్ళీ. సో కూపన్స్ ఉన్న వాళ్ళు ఇలా సబ్మిట్ చేసేసి సబ్మిట్ కొట్టేస్తే ఆ అకౌంట్ మీతో మెర్జ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నాకేదో ఎర్రర్ వస్తుంది, నేను దాన్ని మళ్ళీ కంప్లీట్ చేస్తాను. సో మీరందరూ కూడా ఈ విధంగా ప్రాసెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.